కేసీఆర్లా కాకుండా చంద్రబాబులా పాలన చేయాలంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి చురకలు వేశారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. గురువును చూసి నేర్చుకోవాలన్నారు. నిజామాబాద్ జిల్లా గన్నారంలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణతో కలిసి పరిశీలించారు అరవింద్. ఏమనుకుంటామండి మీడియా మిత్రులు మీరందరూ, రేవంత్ రెడ్డి అంటే పాత తెలుగుదేశం పైన చంద్రబాబు నాయుడు శిష్యుడు అనుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు నిన్న అతిపెద్ద డీల్ ఒకటే సంస్థతోటి 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ డీలు ఉట్టి రిలయన్స్ సంస్థతోటి సంతకం పెట్టిండు. 65,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అది ఒక రిలయన్స్ సంస్థ. వేస్ట్ ల్యాండ్స్ ఏదైతే వేస్ట్ భూములు ఉంటాయో ఆ భూములలో పెడతారు. క్లీన్ ఎనర్జీ కోసము ఈ బయోగ్యాస్ ప్లాంట్స్ ఆయన ప్రమోట్ చేస్తున్నాడు. ఆయన టార్గెట్ సుమారు 10 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ క్లీన్ ఎనర్జీ మీద ఆంధ్రప్రదేశ్ లో రావాలని. అందులో మొట్టమొదటిది 65,000 కోట్లు డీల్ సైన్ చేసిండు. దీంతో 2.5 లక్షల ఉద్యోగాలు వస్తాయి, రైతులకి బెనిఫిట్ అవుతుంది. అయితే బయోగ్యాస్ ప్లాంట్స్ లో ఇదంతా అగ్రికల్చర్ రెసిడ్యూ, ఫుడ్ వేస్ట్ ఇవన్నీ కూడా దీని ద్వారా ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది, రైతులకి అదనపు ఇన్కమ్ అవుతుంది. దాదాపు రైతులు సంపాదించే దానికంటే 30,000 రూపాయలు అదనంగా రైతులకి మేలు జరుగుతుంది. ఒకవైపు ఏమో మీ గురువు గారేమో రైతులకి ఇంత బ్రహ్మాండంగా చేసుకుంటా ముందు చూపుతోటి ఆయన వచ్చి 4 నెలలు కాలే, నువ్వు వచ్చి సంవత్సరం అవుతున్నది, ఆయన అటుపోతుంటే నీదేమో వెనకపోతున్నది బండి. రేవంత్, నువ్వు చంద్రబాబు నాయుడు శిష్యుడువా